అందరికీ నమస్కారం అండి. నిన్ననే పుష్ప సినిమా చూడడం జరిగింది. పుష్ప సినిమా నాకైతే బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఆ ఫైట్ సన్నివేశాలు అవనివ్వండి, పుష్పకి బన్వర్ సింగ్‌కి మధ్యలో ఉండే గొడవలు అవనివ్వండి, అలాగే ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా చాలా బాగా నచ్చింది ఫ్యామిలీ సెంటిమెంట్. మామూలుగా ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ గాని, లవ్ సెంటిమెంట్ గాని ఉంటే చాలా మందికి నచ్చదు. కానీ నాకైతే బాగా నచ్చింది. కొంతమంది దాన్ని ల్యాగ్ అంటున్నారు కానీ నాకు నచ్చింది. అయితే నాకెక్కడ నచ్చలేదంటే అసలెక్కడ సమస్య అంటే సినిమాలో హీరో ఎంట్రీ అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో దేశభక్తికి సంబంధించిన మ్యూజిక్ పెట్టారు ఎందుకమ్మా? సారే జహా సే అచ్చా అని పక్క నుంచి ఆడు సెల్యూట్ కొడతాడు. మా ఇండియన్ అని. అవసరమా? పుష్పకి దేశభక్తి అవసరమా? అది చేసేదే లఫూట్ లత్కోర్ పని. అలాంటి పని చేసేవాడిని స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా పెట్టడం తప్పని నేను అనట్లేదు. వాడికెందుకు దేశభక్తి అని అర్థం నేను అడుగుతున్నాను. వాడికెందుకు దేశభక్తి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. పూర్వకాలంలో డచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత ఈ డీఎంకే ప్రభుత్వం అండ చూసుకుని ఈ వీరప్పన్ గాడు ఇష్టం వచ్చినట్టు కర్ణాటకలో ఎర్రచందనం చెట్లు కొట్టేశారు. కొట్టి అడవులన్నీ నాశనం చేశారు. అడవులు నాశనం చేయడం వల్ల వర్షపాతం తగ్గింది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల కర్ణాటక నుంచి రావాల్సిన కావేరి అవనివ్వండి, తుంగభద్ర అవనివ్వండి, చిన్న చిన్న నదులు, చిన్న చిన్న కాలువల్లో నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. రాయలసీమ ఎలా ఎండిపోయిందో చూస్తున్నాం కదా. అడవుల్ని ఇలా కొట్టేయడం వల్లే కదా, అడవుల్ని ఇష్టానుసారంగా నరికేయడం వల్లే కదా వర్షపాతం తగ్గిపోయింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ అని పేరు ఎందుకు వచ్చింది? పంటలు బాగా పండే కాబట్టే కదా. మరి ఇప్పుడు ఏమైంది? అప్పటికిప్పటికి తేడా ఏంటి? ఎందుకంటే అడవుల్లో చెట్లు నరికేశారు కాబట్టి. ఈ వీరప్పన్ గారి తర్వాత మన తెలుగు బోకులు ఎర్రచందనం చెట్లు కొట్టేయడం మొదలుపెట్టారనమాట. చేసేదే ఒక లఫూట్ లత్కోర్ పని. దీనికి మళ్ళీ దేశభక్తి ఎందుకు అక్కడ మ్యూజిక్ అవసరం? అది దేశభక్తి అవసరం? అది దేశభక్తి అది ఇష్టానుసారంగా చెట్లు కొట్టేసి స్మగ్లింగ్ చేసి నేను తప్పనట్లేదు. ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టడం తప్పు అని నేను అనట్లేదు. హీరో అంటే ఖచ్చితంగా మంచోడే ఉండాలి, మంచి వాళ్ళ కథలే హీరో సినిమాలుగా రావాలని నేను అనట్లేదు. చెడ్డ వాళ్ళ కథలు కూడా సినిమాలుగా రావచ్చు, తప్పులేదు. కాకపోతే ఆడికి ఎందుకు దేశభక్తి? పక్కన కూడా ఎలా సెల్యూట్ కొడతాడు? పిచ్చ ఏమన్నా పిచ్చ దేశభక్తి అది. కొన్ని సెకండ్లే ఉంటుంది ఆ మ్యూజిక్, కొన్ని సెకండ్లే ఉంటుంది. కానీ అవసరమా? అది చేసేది ఒక లఫూట్ లత్కోర్ పని. ఇప్పుడు అల్లు అర్జున్ని పొగిడినా పర్వాలేదు. పుష్ప క్యారెక్టర్ని బయట ఇలాగే బతకాలి, ఇలాగే స్మగ్లింగ్ చేయాలి, ఇండియాలో బతకాలంటే ఇలాగే బతకాలని కొంతమంది ఎదవలు ఉంటారు. ఫ్రీ ఆఫర్లకు బాగా మరిగినోళ్ళు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు, ఎక్కడ ఈజీ మనీ వస్తుందా అనుకునే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్లకి దేశభక్తిని పెట్టడం అనేది. ఇలాంటి పాత్రలకి దేశభక్తి పెట్టడం అనేది ఎవరైతే ఫ్రీ మనీ కోసం వెంపర్లాడుతున్నారో, ఎవరైతే ఉచితాల కోసం వెంపర్లాడుతున్నారో వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదని నాకు నచ్చని విషయం ఇదే పుష్ప సినిమాలో. నా వివరణపై, నా విశ్లేషణపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.